శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఒక్కొక్క నామాన్ని విడదీసుకుని చదువుకుంటూ నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా మనం క్రిందటి వీడియోలో 60 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. 61వ శ్లోకం నుంచి ఈ వీడియోలో చదువుకుందాము. ఇది 61వ శ్లోకము. ఈ శ్లోకంలో 5 నామాలుంటాయి. పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన గణరూపిణి. ముందుగా ఒక్కొక్క నామాన్ని విడదీసుకుని చదువుకుంటూ ఆ తర్వాత కలిపి ఒక్కటిగా చదువుకుందాము. పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. ఇది 62వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ఇది 63వ శ్లోకము. ఈ శ్లోకంలో 9 నామాలుంటాయి. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. ఇది 64వ శ్లోకము. ఈ శ్లోకంలో 5 నామాలుంటాయి. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద
పంచకృత్య పరాయణ. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ. సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ. 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 సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. ఇది 65వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. ధ్యానుధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మికా. సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత. సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ. సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇది 66వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఇది 67వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని
నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఇది 68వ శ్లోకము. ఈ శ్లోకంలో 2 నామాలుంటాయి. ఈ 2 నామాలు 16 అక్షరాలతో కూడుకున్న నామాలు. 16 అక్షరాలు ఒక్కటిగా కలిపి చదువుకోవలసిన నామాలు. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఇది 69వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఇది 70వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. నారాయణి నాదరూప నామరూప వివర్జిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జితా నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జితా నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జితా ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భువనావళిః సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయిని నిజజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికానాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జితా. శ్రీమాత్రే నమః.